హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ తెల్లవారుజామున రామోజీరావు గారు తుది శ్వాస విడిచారు. రామోజీరావు గారికి విశేషణాలు అక్కర్లేదని నా భావన. ఎందుకంటే రామోజీరావు ఆ పేరే ఒక భిన్నంగా ఉంటుంది. రామోజీరావు అంటే బహుశా కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉండేవాడు, అంటే సమాజ జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరికైనా ఆ పేరు పరిచయమే అని నేను అనుకుంటున్నాను. ఒక ఈనాడు అనే సంస్థను ప్రారంభించి వాళ్ళ ఈనాడు చదవకపోతే రోజు గడవదు, రోజు ప్రారంభం కాదు అనుకునేలాగా అనేక మంది వాళ్ళ చిన్నల నుంచి పెద్దల వరకు ఉన్నారంటే బహుశా రామోజీరావు గారి మాయ అనుకోవాలి మనం. అంత చక్కగా ఈనాడు పేపర్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఈటీవీని, ఇలా మీడియా సామ్రాజ్యంలో ఆయన తనదైన పాత్ర పోషించారు. భారతదేశంలోనే రామోజీరావు గారు మీడియాలో మొఘల్ అని చెప్పచ్చు. అదొక్కటే కాదు, ఆయన మార్గదర్శి కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యాపారాలు, ప్రియా పచ్చళ్ళ వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏది చేసినా సక్సెస్ఫుల్గా చేశారు రామోజీరావు గారు అని చెప్పాలి. మీకు ఇవాళ అంటే రామోజీరావు గురించి అందరూ చెప్పేదే, కానీ రామోజీరావు గారితో నాకున్న సన్నిహిత్యం, లేకపోతే నాకున్న ఆయనతో ఉన్న ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఒకసారి షేర్ చేసుకోవాలని నేను భావిస్తున్నాను. సో అంతకంటే ముందు నేను రామోజీరావు గారు ఎలా భిన్నమో చెప్తా. ఈటీవీ చూడండి, మీరు ఎప్పుడు వార్తలే ఇస్తారు, కానీ వాళ్ళ భావాలు చెప్పరు. న్యూస్ కాదయ్యా, వ్యూస్ ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది ఇప్పుడు వ్యూస్ ఇస్తూ ఉంటారు కదా, అట్లా కాదు. ఈటీవీ ఎప్పుడు న్యూసే ఇస్తుంది, అది కూడా జెన్యూన్గా ఇస్తుంది. ఈటీవీలో వస్తే అది చాలా కరెక్ట్ అన్న భావన అందరిలో ఉంటుంది. బహుశా టీవీ9 మాయలో పడి టీవీ9ని చూడొచ్చు, లేకపోతే ఇంకో ఛానల్ చూడొచ్చు, కానీ ఏదో కొత్తగా చేస్తూ ఉంటారన్న భావనే తప్ప నిజంగా ఇది నిజమా కాదా తెలుసుకోవాలంటే చూసేది ఈనాడు పేపర్ని, చదివేది ఈనాడు పేపర్ని, చూసేది ఈటీవీని అని చెప్పాలి. సరే, ఆయనతో నాకున్న జ్ఞాపకాన్ని ఒకసారి నేను వేసుకున్నాను. రామోజీరావు గారి సంస్థలో నేను 2003లో జాయిన్ అయ్యాను. ఆ రోజు 12,000 మంది పరీక్ష రాస్తే ఆ 12,000 మందిలో నేను ఒక్కడిని. 12,000 మందిలో నుంచి 12 మందిని బయటకు తీసుకొచ్చారు. సో పాస్ చేశారు. అంత కాంపిటీషన్ ఉండేది. ఇవాళ యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పెద్ద ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, పెద్ద ఇబ్బంది లేకుండా. కానీ ఆ రోజు అట్లా కాదు. ఈనాడులో ఉద్యోగం రావాలని, ఈటీవీలో ఉద్యోగం రావాలంటే అంత వడపోత జరిగేది. 12,000 మంది మేము రాత పరీక్ష రాస్తే చివరికి వడపోత జరిగి 12 మంది తేలారు. నిజంగా ఇవాళ కిరణ్ అనేవాడు కాస్తో కూస్తో చక్కగా మాట్లాడతాడు, చక్కగా ప్రజెంట్ చేస్తాడు, చక్కగా హావభావాలతోటి తన ప్రజెంటేషన్ ఉంటుంది అంటే కనుక అది ఖచ్చితంగా రామోజీరావు గారి బ్లెస్సింగ్స్ అని నేను చెప్పాలి. ఎందుకంటే కొన్ని సంస్థల్లో మనము ఉద్యోగంతో పాటుగా నేర్చుకుంటాం కూడా. మనం చేసే సంస్థ చాలా ముఖ్యం. నేను ఇవాళకి నేను ఒక ఈటీవీఎన్ అని చెప్పుకోవడానికి గర్వపడతా. ఈటీవీలో నేను చేసిన రోజుల్లో అంటే నేర్చుకోవడానికి స్కోప్ ఉండేది బాగా. ఈటీవీలో చేరిన తర్వాత నాకు తెలుగు భాష మీద పట్టు వచ్చింది, భావం మీద పట్టు వచ్చింది, నా హావభావాల మీద పట్టు వచ్చింది. ఇవన్నీ నేర్చుకున్నాను ఈటీవీకి వెళ్ళే నేను. అలా నేను నేర్చుకోవడమే కాదు, ఇవాళ నేను నేర్పిన ఒక 15 మంది 20 మంది శిష్యులు ఇవాళ మార్కెట్లో, అంటే యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే శాటిలైట్ ఛానల్లో కావచ్చు, దాదాపు 20 మంది నేను తయారు చేసిన శిష్యులు ఉన్నారంటే కారణం నేను ఆ రోజు ఈనాడులో నేర్చుకున్న విద్య ఇవాళ నా నుంచి కూడా మరింత మంది శిష్యులను తయారు చేసిందని చెప్పాలి. 2003లో నాకు బాగా గుర్తు, 2003లో మేము రాత పరీక్ష రాసి వడపోత కార్యక్రమాల్లో మేము ఫైనల్కి వచ్చినప్పుడు రామోజీరావు గారు చూస్తారనమాట. చూసేవారు అందరు వీడియోలు ఆయన దగ్గర పెట్టుకొని ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు బాగా చదవట్లేదు, ఎవరిని ఎక్కడ వేయాలనేది కూడా అంత నిశితమైన పరిశీలన ఉండేది ఆయనకి. ఆ నిశితమైన పరిశీలనలో ఆయన చూసి నా గురించి ఒకటే మాట అన్నారట. అక్కడే నా మిత్రుడు రామ్మోహన్ అని, ఇప్పుడు ఆయన వేరే దేశంలో వేరే జాబ్ చేస్తున్నారు, ఆయనే ఉండేవారు అక్కడ. ఆయన నాకు చెప్పేవారు, రామోజీరావు దగ్గర ఆయనే ప్లే చేసేవారు. రామోజీరావు గారు అన్నారట, ఈ కుర్రాళ్ళు బాగా తపనుందయ్యా, వీడిని ప్రైమ్ టైంలో వేయండి అని చెప్పారట ఆయన. సో నన్ను ఎప్పుడు ప్రైమ్ టైంలో, సహజంగా ఏమవుతుందంటే కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళకి నైట్ షిఫ్ట్లు వేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా నన్ను ప్రైమ్ టైంలో పెట్టేవాళ్ళు. సో నా సహచరులందరూ నైట్ షిఫ్ట్లు చేశారు, బట్ నాకు నైట్ షిఫ్ట్లు చేయాల్సిన అవసరం లేకుండా నన్ను ఎప్పుడు ప్రైమ్ టైం అంటే ఏంటంటే
ఈవినింగ్ 6 నుంచి రాత్రి 10 వరకు ప్రైమ్ టైం అనమాట. ఈ ప్రైమ్ టైంలోనే సీనియర్ సర్వీస్ స్లాట్లలోనే నన్ను ఉంచేవారు. సో ఆ రకంగా ఈటీవీలో 9 PM అనేక సంవత్సరాలు 9 PM చేశాను. 9 PMతో పాటుగా ప్రతిధ్వని కూడా చేసే అవకాశం, అదృష్టం నాకు దక్కిందని చెప్పాలి. ప్రతిధ్వని ఎందుకంటే ఇవాళ చాలామంది చర్చలు చేసేస్తూ ఉన్నారు, కానీ ఆ రోజు అట్లా కాదు కదా. ప్రతిధ్వని అంటే దానికి ఒక క్యారెక్టరు, క్యాలిబరు ఉన్న కార్యక్రమం ప్రతిధ్వని అనేది. ఎందుకంటే మీరు ప్రతిధ్వని చేసిన వాళ్ళని చూడండి, విద్యాసాగర్ రావు, బీజేపీ విద్యాసాగర్ రావు గవర్నర్గా పనిచేశారు కానీ ఆయన విద్యాసాగర్ రావు ప్రతిధ్వని ఆయన హోస్ట్ చేసేవారు. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ గారు హోస్ట్ చేశారు. ఆ తర్వాత పరకాల ప్రభాకర్ గారు హోస్ట్ చేశారు. అంత చాలా కీలకమైన కార్యక్రమం అది. పరకాల ప్రభాకర్ గారు నిష్క్రమించి అక్కడి నుంచి పిఆర్పిలో జాయిన్ అయిన తర్వాత ఎవరు ఈ బాధ్యత చేపడతారన్నప్పుడు రామోజీరావు గారు సూచించింది ఏంటంటే, ఈ కుర్రోడు ఉన్నాడు కదా కిరణ్, వాడితో చేయించండి అని చెప్పి మాకు పెద్ద ఆయన మా బాస్ ఉండేవారు రఘుబాబు గారిని ఆయనకి చెప్పారు. సో ఈ రకంగా ప్రతి దశలోనూ నాలో ఉన్న ఒక జర్నలిస్ట్ని వెలికి తీసింది, గుర్తించింది రామోజీరావు గారు అని చెప్పుకోవాలి. మేము ఆ తర్వాత ప్రతిధ్వని చేయడం తర్వాతనే నేను మరొక ఎరాలోకి వచ్చానని చెప్పాలి. ఇట్లా జర్నలిస్టు కోణంలో డిబేట్లు చేయడం ఇవన్నీ, లేకపోతే ఒట్టిగా వార్తలు చదువుకుంటూ ఉండేవాళ్ళం కావచ్చు. అయితే ఈ ప్రారంభంలో ఆయనతోటి మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ ఉండేది. మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ ఉండాలి, నేను ప్రతిదీ సమీక్షించేవాళ్ళం. మాకు ఎవ్రీడే అయితే రామోజీరావు గారి నుంచి మాకు తాకీదులు వచ్చేవన్నమాట. అంటే నువ్వు ఇది తప్పు చదివావు, కిరణ్ ఇది తప్పు చదివాడు, కిరణ్ ఈ అక్షరం సరిగా పలకలేదు, కిరణ్ ఇక్కడ అట్లా చేశాడు. అంటే నా గురించి అని కాదు, ప్రతి ఒక్కరి గురించి. సో పలానా వాడు పలానా చేశారు, సౌజన్య ఇట్లా తప్పు చదివింది, లేకపోతే భోగేంద్రనాథ్ ఇట్లా తప్పు చదివి, అంటే మా కొలీగ్స్ అందరి గురించి కూడా వలేటి శ్రీనివాస్ ఈ మిస్టేక్ చేశాడు, ఇట్లా ప్రతి ఒక్కరి గురించి ఆ రోజు ఆయన ప్రతిరోజు ఉదయాన్నే మేము వెళ్ళి చూసుకునేవాడు, మనం ఏమైనా తప్పులు ఉన్నాయని చూసుకునేవాడు. రామోజీరావు గారు స్వయంగా పంపేవాడు అది. సో అలాగే నాకు బాగా గుర్తు, హెలికాప్టర్ అనేది హెలికాప్టర్ అన్నానని హెలికాప్టర్ అనాలి కిరణ్ అని చెప్పి రాసి పంపించారు. ఇట్లాంటివి చాలా మెమరీస్ ఉన్నాయి ఆయనతో. అంటే ఆయన ప్రతి దశను, ప్రతి అడుగుని మనం నిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్ళేవారు. తాతయ్య సహజంగా ఫ్రెండ్స్ అందరం మేము కొలీగ్స్ మాట్లాడుకున్నప్పుడు మన తాతయ్య గారే మనకు మొదటి ప్రేక్షకుడు అని అట్లా రామోజీరావు గురించి అంత ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళం. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమైనప్పుడు ఆయన పర్టికులర్గా మాట్లాడేవాళ్ళు అందరి గురించి. కిరణ్ అనేవాడు జర్నలిస్ట్, వాడు గట్టిగా న్యూస్ చదివాడు కాదు, వాడు జర్నలిస్ట్ అని ఇట్లా నా గురించి కూడా ఆయన ప్రశంసించేవారు. ఇట్లా రామోజీరావు గారితో ఆ రోజుల్లో మేము ఆయన కలవడం అంటే పెద్ద, అదేంటి రామోజీరావు గారి కోసం వెయిట్ చేయడం అంటే అది పెద్ద గొప్ప అనమాట. రామోజీరావు గారు వస్తున్నారంటే. సో స్వాతంత్ర దినోత్సవం రోజు, అలాగే నవంబర్ 16 ఆయన పుట్టినరోజు. సో ఆ రోజు, సో ఆ పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు రోజు ఒకసారి, స్వతంత్ర దినోత్సవం రోజు ఒకసారి, రిపబ్లిక్ డే రోజు ఒకసారి ఆయన నేరుగా కలిసి అభినందనలు తెలియజేసే అవకాశం ఉండేది. స్వతంత్ర దినోత్సవం రోజు అయితే ఆయన ఫ్లాగ్ హోస్టింగ్ చేసేవారు. సో ఆయన కూడా ఒక వెహికల్ మీద నిలబడి అట్లా అందరి అభివాదం తీసుకున్నాడు. సెక్యూరిటీ చాలా పెద్ద వ్యవస్థ కదా, రామోజీ ఫిల్మ్ సిటీ అంటే అది ఒక సామ్రాజ్యం. అందులో బోల్డ్ మంది సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు. సో అక్కడ పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ లైన్గా నిలబడితే ఆయన ఇట్లా అభివాదం చేస్తూ ఆయన ఫ్లాగ్ హోస్టింగ్ చేసేవారు. ఆ తర్వాత అందరికీ స్వీట్లు పంచడం, ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా జరిగేవి. రామోజీరావు అనగానే ఒక పద్ధతికి మారిపోయారని చెప్పాలి. ఆయన ఎదిగిన తీరు కావచ్చు, ఆయన జీవితం ఒక స్ఫూర్తి. సో ఆ రామోజీరావు గారికి మేము ఇప్పుడు 3 నెలలకు ఒకసారి కలిసి ఆయనతో సంభాషించడం దగ్గర నుంచి, ఆ తర్వాత ఆయన విష్ చేయడం దగ్గర నుంచి, ప్రతిసారి ఆయన పుట్టినరోజు వస్తే అందరినీ పిలిచేవాళ్ళం, అందరం వెళ్ళేవాళ్ళం, సార్ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పేవాళ్ళం. అదొక గొప్ప ప్రివిలేజ్గా భావించేవాళ్ళం అనమాట. ఇట్లా రామోజీరావు గారు ప్రతి అంశంలో ఆయనతో నేను రోజు చర్చలు జరిపే అవకాశాలు, అలాంటి అవకాశాలు ఎవరికి ఉండవు. ఏదో ఒక వేల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళకే తప్ప. బట్ మాలాంటి వాళ్ళం చాలా చిన్నవాళ్ళం అప్పట్లో. మమ్మల్ని అందరినీ కూడా రామోజీరావు గారు మా ప్రతి దశను ఆయన స్కాన్ చేసేవారు. కాబట్టే ఇవాళ మనం అంత ముందుకు రాగలిగాము, ఇవాళ స్వతంత్రంగా మనం ఏదైనా చేయగలము అనే ఒక నమ్మకం మనకు వచ్చిందంటే రామోజీరావు గారి స్ఫూర్తి అని చెప్పాలి. రామోజీరావు లేని లోటు తీరదని చెప్పాలి. ఇవాళ ప్రతి పత్రిక, ప్రతి ఛానల్ చూస్తే ఏదో దశలో వాళ్ళు ఈనాడు, ఈటీవీలో పనిచేసిన వాళ్ళే ఉండొచ్చు. సో అది ఏదైనా తీసుకోండి, చాలా సింహభాగం, ఒక 70% మంది డెఫినెట్గా రామోజీ సంస్థ నుంచి వచ్చిన వాళ్ళే ఇతర సంస్థని ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. అంటే వర్క్ కల్చర్ ఎలా ఉండాలంటే రామోజీ సంస్థలు చేస్తేనే వర్క్ కల్చర్ వస్తుంది. అలాంటి పెద్ద ఆయన ఇవాళ లేరంటే జీర్ణించుకోలేము. ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి కూడా ఆ పెద్ద ఆయన కారణం. ఆయనకు
భగవంతుడు సద్గతి ప్రాప్తించేలా చేస్తారని, అలాగే ఆయన స్ఫూర్తి ఆయన లేకపోయినా మనందరిలో ఆయన స్ఫూర్తి ఉంటుంది, అది కొనసాగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. రామోజీరావు గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అలాగే కిరణ్ టీవీ తరపున రామోజీరావు గారికి అశ్రునయనాలతోటి వేడుకోలు నివాళులు అర్పిస్తున్నాను.